వెల్కమ్ టు 6 టీవీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ను ఇష్టంగా చూసేవారిలో ఎక్కువ శాతం మందికి ఈ జట్టు ఫేవరెట్ జట్టుగా ఉంటుందేమో. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనే ఇది చాలా పాపులారిటీ సంపాదించుకున్న జట్టు. అయితే ఇంత పాపులారిటీ ఉంది, ప్రయోజనం ఏముంది? విజయాల శాతం తక్కువగా ఉంది. ఈ జట్టుకి ఫాఫ్ డూప్లిసిస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మాట ఇటుంచితే ఇప్పటి వరకు ఈ జట్టు 27 మ్యాచ్లు ఆడగా కేవలం 14 మ్యాచ్ల్లో మాత్రమే విజయాన్ని సాధించి 13 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూడక తప్పలేదు. పైగా ఈ జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడానికి 16 సీజన్ల నుండి ట్రై చేస్తూనే ఉంది. కానీ అది నిజ రూపం దాల్చింది మాత్రమే లేదు. ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుని ముద్దాడాలన్న కలగానే ఉండిపోతుంది. పైగా గత సీజన్లో అయితే మరీ దారుణమైన పేలవమైన ప్రదర్శన ఇచ్చారు. 14 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 7 మ్యాచ్లు మాత్రమే గెలుచుకుంది. వీటన్నిటిని బట్టి చూస్తుంటే రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ మార్పు అనివార్యమే అనిపించక మారడం లేదు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. ఆర్సీబీ తన సొంత గడ్డ బెంగళూరు వేదికగా ఆడిన 7ంటిలో 4 మాత్రమే గెలుచుకుంది. దీనిని ఆ జట్టు యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. పైగా ఒక దశలో ఆర్సీబీ జట్టు కేవలం లీగ్ దశలోనే నిష్క్రమించడం కూడా ఆలోచనలో పడేసింది వారిని. అయితే కెప్టెన్సీ మార్పు విషయంలో ఆ జట్టు యాజమాన్యానికి రన్ మెషిన్ విరాట్ కనిపించాడు. డూప్లెసిస్ లేని సమయంలో జట్టు సారథ్య బాధ్యతలను భుజాన వేసుకున్న కోహ్లీ దానిని సమర్థవంతంగా నిర్వహించాడు. ఆ సమయంలో కోహ్లీ కెప్టెన్సీ తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అయితే కోహ్లీ ఐపీఎల్లో జట్టుకి సారథ్యం వహించడం ఇది కొత్తేమీ కాదు. అతడు భారత క్రికెట్ టీంకి కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటూనే ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు కూడా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాకపోతే రెండింటిని సమర్థవంతంగా నిర్వహించడం అనేది తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని భావించిన కోహ్లీ ఐపీఎల్ కెప్టెన్సీకి టాటా చెప్పేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఇండియన్ క్రికెట్ టీంకి టెస్టుల్లో కానీ, వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ ఎందులోనూ కెప్టెన్గా లేడు. దాంతో ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ పేరు మారే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. పైగా కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో ఆర్సీబీ 2 పర్యాయాలు ప్లే ఆఫ్స్కి వెళ్ళగా ఒక పర్యాయం ఫైనల్ వరకు వెళ్ళింది. దీంతో ఈసారి కనుక విరాట్ చేతిలో కెప్టెన్సీ బాధ్యతలు పెడితే ఖచ్చితంగా కప్పు కొట్టడం ఖాయమని భావన యాజమాన్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరెవరు ఉన్నారని గమనిస్తే ఫాఫ్ ప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, అనుజ్ రావత్, సుయూష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తిక్, విల్ జాక్స్, మనోజ్ భాండగే, మహిపాల్ లోమ్రోర్, కర్ణ శర్మ, ఆకాష్ దీప్, మయాంక్ దాగర్, మొహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వైశాఖ్, రాజన్ కుమార్, మోహన్ దీప్, రీసీ టోప్లీ, హిమాన్లు శర్మ, క్యామరన్ గ్రీన్, టామ్ కరన్, అల్జారీ జోసెఫ్, స్వప్నిల్ సింగ్, లోగి ఫెర్గూసన్, సౌరవ్ చౌహాన్ ఉన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.